మీరు లేచి ఈరోజు మళ్ళా మీ గవర్నమెంట్ పోగానే తీసుకొచ్చి ఇవన్నీ మీరు జరుగుతున్నాయి ఇలా జరిగాయి 2019 ముందు కనెక్షన్ ఇచ్చిన 2015లో పార్టీ మాది ఇచ్చిన 13,000 తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి మనకి కానీ అలానే స్పందిస్తారని చెప్పారు కదా, సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ వచ్చింది. మరి అదే తెనాలిపట్నంలో ఉన్న పరిస్థితుల్ని మరి అలానే ముందుకు తీసుకెళ్తారని మీరు కమిషనర్ టెంపరీ ఎంక్రోచ్మెంట్స్, పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్. టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ మన డ్రైన్స్ అక్వైర్ చేసి ఇంకా ముందుకు వచ్చి ట్రాఫిక్ డిస్టర్బెన్స్గా ఉండి అలాంటివి చేస్తుంటారు. వాటిని మన అవసరాలకు అనుగుణంగా మనకు అవసరం వచ్చినప్పుడు తీస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బోస్ రోడ్డు ఉంది, ఇప్పుడు బురిపాలెం రోడ్డు ఉంది. ఆ ప్రాంతంలో ఇప్పుడు మనకు అవసరం వచ్చింది. ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ వచ్చింది కాబట్టి వాటిని తీసుకుంటా పోతుంటాం. పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కౌన్సిల్ వారు రెజల్యూషన్ ఏమిస్తారో ఆ ప్రకారంగా కౌన్సిల్ వారు తీస్తారు, అన్నిటికీ తీస్తారు, అన్నిటికీ ఇవ్వరు కదా. అంటే ఈరోజు డిస్కషన్ వచ్చింది కాబట్టి స్పష్టంగా అధ్యక్ష, నేను అడిగింది స్పష్టంగా అడిగా. నేను కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఏదైనా కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ దాన్ని ఎంతవరకు సిస్టమేటిక్ గా అవుతుందో అంతవరకు చేస్తాం అధ్యక్ష. ఇచ్చి అది వాటర్ అదే లెవెల్లో అదే లెవెల్లో వచ్చింది. ఇప్పుడు
2 days నుంచి ఏంటంటే ఒక లెవెల్కి వచ్చి వాటర్ అయిపోతుంది. ఆ వాటర్ 2018లో ఒక పంపోస్ కట్టి దాదాపు 4 కిలోమీటర్స్ అది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎట్లకి రాధాకృష్ణ అధ్యక్ష, దీని ద్వారా వింత రోగాలు వచ్చేస్తున్నాయి. డ్రైనేజ్ లాంటివి పెట్టేసి ఈ నీళ్ళని కనుక మనం అటు నుంచి ఇటు లిఫ్ట్ చేయగలిగితే